ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డారా, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయును సమాధానం మీకు అందరికీ కలుగును గాక. ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు నతనీయులు గారికి, అదేవిధంగా అయ్యగారు మా తండ్రి లాంటి వారు రాజరత్నయ్య గారికి, అదేవిధంగా దైవజనులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఇక్కడ చక్కగా ఈ విత్తనాల పండుగ ఏటా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఏ పని చేసినా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, మనము ఏ పని మొదలు పెట్టుకున్నా, మనం చాలామంది చూస్తే లోకంలో అనేక మంది దేవుని జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండరు. ఏ పని చేసినా కానీ ఏదో చేసేస్తున్నాంలే అని చెప్పని చేసేవారుగా ఉంటారు. లోకస్తులు కొందరు వారి విధి విధానాల్లో వారి పని కొనసాగించేవారుగా ఉంటారు. కానీ మనం మాత్రం దేవుని దివ్య కృపను బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ గత సంవత్సరం అంతయు కూడా కాచి కాపాడి కృపలు మమ్మల్ని భద్రపరిచి బలపరిచి సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించి మరొక సంవత్సరంలో మరొకసారి మేము వ్యవసాయము చేయుటకు ఇట్టి సంతోషకరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని మరలా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మనము వ్యవసాయ పనులకు ముందుకు కొనసాగే వారమై ఉంటాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొదటిగా లోకంలో ఉన్న వారందరికీ కూడా ఆహారం ఇచ్చేవాడు దేవుడు. తన కృపలో వ్యవసాయం చేసి అనేక మందికి ఆహారాన్ని పంపించే విధంగా కష్టపడేటటువంటి కష్టజీవులము రైతులముగా ఉండి ఏమాత్రము స్వార్థమైన విధానంతో లేక అనేక మందికి ఆహారాన్ని పంపిణీ చేయాలని కష్టపడటం మానేసి పంటలు పండియటం మానేసి మనకు సరిపడ మాత్రమే పండించుకొని తింటే దేశమంతా ఏమైపోద్ది, చాలా కరువుతోటి వేదన పడుతుంది. కానీ మనము కష్టపడి అనేక మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాం. దీన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించేవాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వ్యవసాయం చేసేటటువంటి రైతు కష్టం ఎంతో, అది వర్ణింప సఖ్యము కానటువంటిది. ఈ లోకంలో అందరూ మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఏ పని చేసేవారైనా వాళ్ళు సాయంకాలానికి వచ్చి ప్రశాంతంగా ఆహారం తిని ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. కానీ రైతు మాత్రం చాలా ఒక్కొక్కసారి పంట పడినప్పుడు వర్షాలు పడతాయి అనేటటువంటి విధానము. మనము పంట వేసే సమయంలోనేమో వర్షాలు సరిగా రాక ఇబ్బంది పడుతూ ఆకాశం వైపు చూస్తూ ఎండలు బాగా కొడుతుంటే ఎంతో బాధపడేటటువంటి విధానంతో జీవించేవారు వింటాం. అంటే రైతు కష్టం చాలా కష్టజీవిగా ఉంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ కష్టపడుతున్నావు కానీ ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేవాడు మాత్రము దేవుడే. స్తోత్రం. నువ్వు కష్టపడేటటువంటి కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను చేస్తే ఇది వస్తుందని చెప్పడానికి మనకు అది జరిగేది కానే కాదు. మనము పని చేసినా కానీ, మనం కష్టపడ్డా కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఇవ్వాలంటే అది దేవుని దయ మాత్రమే అయి ఉండాలా. దేవుని కృప చేత మాత్రమే మనము పొందుకోగలుగుతాం ఏదైనా అని ఎలా చెప్పగలమయ్యా అని చెప్పేసి అంటే దాకా మనం వాక్య భాగాలు చదువుకున్నాం. ఇస్సాకు ఆ దేశమంతటా కరువు వచ్చినప్పటికీ కూడా
అబ్రహాం తన తండ్రి అయిన అబ్రహాము వెళ్ళినట్టుగానే అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. కాలంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ జీవించినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా తండ్రి బాటలో ఇస్సాకు కూడా ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకుంటే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఇస్సాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు, ఈ గెరారు ప్రాంతంలోనే ఉండు, నీకు ఏది తక్కువ కాకుండా నేను చూస్తాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఆయన మాటకు ఎదురు చెప్పక, ఆయన మాటను అంగీకరించి, ఆయన మాటకు లోబడి, ఆయన మాట విని అక్కడే నివసించినందుకు దేవుడు ఏం చేశాడంట, ఆయన విత్తనం వేస్తే ఆ సంవత్సరము ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు? 100 ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎప్పుడైతే నీవు దేవుని మాటకు లోబడి జీవించగలుగుతావో, దేవుని శ్రేష్టమైన మాటను వినగలుగుతావో, ఆ మాట ప్రకారంగా నడుచుకోగలుగుతావో, దేవుని మాటను విని ఆ ప్రకారంగా జీవించగలుగుతావో, అప్పుడు శ్రేష్టమైనటువంటి 100 ప్రతిఫలం దేవుడు నీకు కూడా దయచేస్తాడు. దేవుని స్తోత్రం. 100 ప్రతిఫలము మనం పొందుకోవాలంటే ఈ లోకములో 100 ప్రతిఫలము ఈ లోకములోనే కాదు, ఈ లోకంలో 100 ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. మనం వేసిన పంటకి చాలామంది అని మనం ఆలోచన చేస్తే చాలా మనం వేసినటువంటి వాటికి, మనం వేసిన పంటలకు ఎప్పుడు కూడా 100 ప్రతిఫలము వస్తుందని మనం చెప్పలేం. ఒక్కోసారి పంటలు వేసి సరిగా పండక అప్పుల పాల కూడా అయిపో ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి మనం దిగజారిపోయాల్సిన అవసరం ఏమీ లేదు. మరలా దేవుడు కనికరం చూపించి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మనం విశ్వసించగలిగినట్లయితే, మనం నమ్మగలిగినట్లయితే దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు 100 ప్రతిఫలం పొందుకున్నాడు. అలాగనే మనం ఈ లోకంలో కూడా విత్తనం వేస్తూ పిడికిడి విత్తనములు తీసుకుని తన పొలంలోకి వెళ్ళి కన్నీటితో ఆ విత్తనములు విత్తువాడు ఎలాంటి ప్రతిఫలం ముందుకు పోస్తాడంట? 100 పంటను సమకూర్చుకుంటాడంట. స్తోత్రం. సంతోషంతో పంటను కన్నీటితో విత్తువాడు ఎలాగ పంట సమకూర్చుకుంటాడండి? సంతోషముతో తన పంటను సమకూర్చుకుంటాడు. నువ్వు కన్నీటితో దేవుణ్ణి అడిగి వేడుకొని నీ విత్తనం వేస్తే అది 100 ప్రతిఫలంగా సంతోషంగా నువ్వు కూర్చుకోవటానికి సహాయపడేదిగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది కదా, దేవుడే అన్నిటినీ కలుగజేసిన సమస్త సృష్టికి కారకుడు దేవుడే. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ఈవులను కలుగజేసిన వాడు దేవుడే. వీటన్నిటిని కూడా ఎందుకు కలుగు చేశాడని చెప్పంటే, మనిషిని జ్ఞాపకం చేసుకొని, మనిషికి ఇవన్నీ అవసరమని విత్తనాలు ఇచ్చిన వాడు ఆయనే. ఈ వృక్షాలన్నీ కలుగజేసిన వాడు ఆయనే. వృక్షాల నుంచి ఇచ్చేటటువంటి ప్రతిఫలమును ఎవరు పొందుకోవడానికి ఇవన్నీ కలుగజేశాడు? మనము అనుభవించడానికి దేవుడి లోకాన్ని కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో విత్తనం వేస్తున్నావు, ఆయన ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు వేసినంతే నువ్వు పొందుకుంటున్నావా అంటే, లేనే లేదు కదా. నువ్వు వేసిన దానికంటే అధికమైనటువంటి పంటను భూముల నుంచి నువ్వు పొందుకుంటున్నావు. దానికి తగినటువంటి వర్షమును కురిపించువాడు దేవుడే. యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే అక్కడ అంటున్నాడు, 23-24 వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23-24 వచనం మనం చూస్తే ఒకసారి, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసములు కలదై యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిలలో మేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మనం వేసినటువంటి విత్తనాలు మొలకెత్తాలంటే ఏం కావాలా? నీరు కావాలి. ఇదివరకు మనం చూస్తే, ఇప్పుడంటే కొంతమంది బోర్లు వేసేస్తున్నారు, బోర్లలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎలాగ భూమి సేద్యం చేసుకుంటున్నారు.
కానీ ఒకప్పుడు మాత్రం మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా కొన్నిసార్లు చూస్తే ఏముంటున్నాయి, పోడు భూములే. ఆ పోడు భూములో వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి, మనం విత్తనం వేస్తాం, ఆ విత్తనం మొలకెత్తాలంటే ఏం కావాలా, వర్షము కావాలా. స్తోత్రం. వర్షాన్ని కురిపించేవాడు దేవుడే. ఆయన ద్వారానే ఋతువులన్నీ కలుగజేసిన వాడు ఆయనే. ఏ సమయానికి మనకు వర్షం అవసరమో, ఏ సమయానికి వర్షం కురిస్తే మనకు అది ఉపయోగకరంగా ఉంటుందో, ఏ సమయానికి భూమి మీద వర్షం కురిపించాలో అది కలుగజేసిన వాడు, కురిపించువాడు దేవుడే అంటున్నాడు. స్తోత్రం. ఈ లోకములో ఉన్న సమస్తాన్ని కూడా మానవ మేలు కొరకే దేవుడు సిద్ధపరచి మనకు అనుగ్రహిస్తున్నాడు. సిద్ధపరచి మనకి అనుగ్రహించేవాడు దేవుడే. ఈ లోకంలో సమస్తాన్ని కలిగజేసిన వాడు మనకి ఇచ్చేవాడు దేవుడే. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకంలో పుట్టినటువంటి మనము, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుడికి అనుకూలమైన విధానంతో మనం జీవించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని సంగమా, దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఎటువంటి విత్తనము విత్తాడు మనుషులలో? ఆయన ఎటువంటి మనస్సు కలిగి లోకానికి వచ్చాడు? ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించి దూషించినా కానీ ఆయన దూషించిన వాడిగా ఉన్నాడా? లేదు. ఆయన కోడాలతో కొడుతున్నప్పటికీ కూడా, ఆయన కోడాలతో హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఒక మాట అంటున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనను ద్వేషించే వారి పట్ల క్షమాగుణము కలిగి, ప్రేమ కలిగి ఈ లోకములో జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ అనే విత్తనము నీలో విత్తునవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోకి వచ్చి ఏ విత్తనం విత్తాడు? ప్రేమ అనేటటువంటి విత్తనము విత్తాడు. ఈ రోజున మనం చూస్తున్నాం, ఈ రోజున మనము వింటున్నాము, చూస్తున్నాము. ఏంటంటే దేవుని బిడ్డలకు కలిగినటువంటి ప్రేమ ఎటువంటిదో మనం కల్లారా చూడగలుగుతున్నాం. లోకంలోనికి వెలిచి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుని విశ్వసించి నమ్మండమ్మా అని చెప్పని ప్రేమపూర్వకంగా ప్రకటిస్తూ ఉంటుంటే అనేక మంది ఏం చేస్తున్నారు? చాలా మంది వ్యతిరేకించి దూషిస్తున్నారు. ఏమండి? దూషించటమే కాదు, మరలా కొడుతున్నారు, తిడుతున్నారు. అయినప్పటికీ తిరిగి కొట్టే వారంగా ఉన్నామా? తిరిగి తిట్టే వారంగా ఉన్నామా? ఎందుకని అలాగ ఉండట్లేదని చెప్పంటే, ఆ విత్తనం విత్తినవాడు ఎవరండి? దేవుడే. స్తోత్రం. ఈ విత్తనము విత్తడం ద్వారా ఏమి జరుగుతుంది అంటే, మనుష్యులలో ఉన్నటువంటి కల్మషము, క్రోధము, కక్షలు, అసూయ, అసహ్యత ఇవన్నీ కూడా మనిషి నుంచి తొలగిపోయి ఒక మంచి మనిషిగా మారడానికి సహాయం చేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుడా, మనల్ని చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి మనలను చూసి అనేక మంది మార్పు చెందేటటువంటి విధానముతో మనం జీవించగలిగినట్లయితే, అసూయతో నింపబడినటువంటి వారు, ఏమండి, వ్యతిరేకంగా జీవించేటటువంటి వారు, క్రోధముతో నింపబడినటువంటి వారు, ఏమండి, నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నీవు అటువంటి వారిలో ప్రేమ అనే విత్తనం విత్తగలిగినట్లయితే వాడు కూడా ప్రేమమూర్తిగా మారిపోగలుగుతాడు. స్తోత్రం. దాన్ని కనపరచు వాడవు నీవే. దాన్ని కనపరచాల్సిన బాధ్యత నీదే. దానిని అతనిలో పుట్టించాల్సిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. పిలిపి పత్రికలు ఎందుకంటే అంటాడు కదా, పిలిపి పత్రికలు ఏమంటాడు? యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండడి. ఎటువంటి మనస్సు కలిగినటువంటి వాడు మన దేవుడు? ప్రేమమూర్తి. స్తోత్రం. ఆయన ప్రేమని లోకంలో పంచాడు, ప్రేమను మన హృదయంలో విత్తాడు. ఆ ప్రేమతో నింపబడినటువంటి మనము ఇంకా అనేక మంది వ్యతిరేకంగా జీవించేటటువంటి వారి హృదయాల్లో మనము అటువంటి విత్తనాన్ని విత్తగలిగే వారమై ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచన చేస్తే ఈ లోకంలోనూ అటువంటి వారు ఉంటారయ్యా. అటువంటి క్రోధంతో నింపబడిన, కక్షలతో నింపబడినటువంటి వారిని, అటువంటి ఏమంటే అబద్ధికులను, దొంగలను, వ్యతిరేకంగా జీవించేవారు, వారిలో మారు మనసు వస్తుందా? అటువంటి వారిలో మారు మనసు కలుగుతుందా? అటువంటి మారతారయ్యా? క్రోధముతో నింపబడినటువంటి హామాన్ లాంటి వారు మారే అవకాశం ఉందా? ఆ
రోజున హామాను గారు ఏమండి ఎటువంటి విధానంతో ఉన్నాడు? క్రోధముతో నింపబడి, అసూయతో నింపబడి, కక్షతో నింపబడి ఏం పని చేసినంట? మొర్దెకై నిమిత్తము 50 అడుగుల ఉరి కొయ్యను తయారు చేశారు. ఏ విత్తనం విత్తాడు? క్రోధముతో నింపిన, కక్షతో నింపినటువంటి విత్తనము విత్తాడు. ఎప్పుడైతే కక్షతో కూడినటువంటి విత్తనం విత్తాడో ఎవడు తీసుకున్న గొయ్యలు వాడే పడతాడు అన్నట్టుగా ఏమండి వాడు చేసుకున్నటువంటి ఉరికొయ్య మీద వాడే వేలాడాల్సి వచ్చింది ప్రియమేదులా. అందుకనే గలతీ పత్రికలు ఉంటారు కదా, 6:7 ఏమంటాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుదువో ఆ పంటనే కోసుకుంటావు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రేమ అనే విత్తనం విత్తావా ప్రేమిదులా, ప్రేమ అనే పంటను కోసుకుంటావు. నువ్వు దయగలిగినటువంటి విత్తనం విత్తావా, ఆ దయగలిగినటువంటి పంటను కోసుకుంటావు. నువ్వు సమాధానమైనటువంటి విత్తనం విత్తావా, నువ్వు సమాధానం అనే పంట కోసుకుంటావు. నువ్వు ప్రేమిదులుగా బబ్బర్లు అనేటటువంటి విత్తనం విత్తావా, గోధుమ పంట కోసుకుంటావా? బబ్బర్లు విత్తితే బబ్బర పంటే కోసుకుంటాం. కందులు విత్తితే కందుల పంటే కోసుకుంటాం. వరి విత్తనం విత్తితే వరి పంటే కోసుకుంటాం. నువ్వు ఏదైతే విత్తావో కక్ష అనేటటువంటి విధానముతో ఆ విత్తనం విత్తావనుకో, ఆ కక్షతో కూడినటువంటి విత్తనమే ఆ పంటని నువ్వు కోసుకునే వాడవై ఉంటాం. లోకములో జీవించేటటువంటి మనము ఏ విత్తనమైతే విత్తామో ఆ పంటనే మనము కోసుకునే వారమై ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పాల్సి వస్తే, మదర్ తెరెస్సా మన దేశాన్ని ప్రేమించి మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది కుష్ఠరోగులను చూసి చలించిపోయి ఆమె మన దేశానికి వచ్చి కోలకత్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులందరినీ కూడా ఏం చేస్తుందంట? సేరదీసి, మంచి వయసులో మంచి అందముతో కూడినటువంటి వ్యక్తి, మంచి అందముగా ఉన్నటువంటి వ్యక్తి, ఆమె ఆ కుష్ఠరోగుల కోసము తన జీవితాన్ని అంకితం చేసుకుంది. వైవాహిక జీవితానికి ఒప్పుకొనక, వివాహం అనేది చేసుకొనక, తన జీవితాన్ని ఇతరులకు అంటే కుష్ఠరోగులకు సహాయం చేసే విధముగా, కుష్ఠరోగులను చేరదీసే విధంగా, వారిని బాగుపరిచే విధంగా మంచి విధానము కలిగి అందరిని చేరదీసి బాగు చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి తన జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేసుకుంది. స్తోత్రం. అయితే తన జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేసుకుని జీవిస్తూ ఉంటే అక్కడున్నటువంటి కొందరు వ్యతిరేకమైనటువంటి విధానం కలిగినటువంటి వారు. మదర్ తెరెస్సా గారు చాలా మంచిగా, చాలా అందంగా ఉండేదంట. వాళ్ళు అనుకున్నారంట, ఈ మదర్ తెరెస్సాని యవనస్తురాలు కదా, ఈమెను ఎలాగైనా సరే మనం పాడు చేయాలి, ఆమెను అభ్యంతరపరచాలి అని చెప్పని ఆలోచన చేసి, ఆమె పొద్దాకల పొగులంతా కష్టపడుతుంది కదా, కష్టపడి పనిచేస్తుంది, కుష్ఠరోగులకు సేవ చేస్తుంది. రాత్రి కాలంలో ఇంటికి వెళ్తుంది కాబట్టి ఒక 3 యవ్వనస్తులు ఈ ప్లాన్ వేశారంట. రాత్రికాలం ఇంటికి వెళ్తుంది గనక ఆ ఇంటికి వెళ్ళి ఆమెను ఎలాగైనా సరే మనం పాడు చేయాలని ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్లాన్ వేసుకొని ఇంటికి అర్ధరాత్రి పూట మదర్ తెరెస్సా ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటికి వెళ్ళారంట. వెళ్ళి వాళ్ళు అనుకున్నారంట, అరే ఆమె ఏం చేస్తుందో, నిద్రపోయిందో లేదో చూద్దామని చెప్పని ఒకని వంగమని ఆడి మీద ఈడి మీద ఇంకొకడెక్కి పైకెక్కి ఆ సందులోని చెప్పినటువంటి పెద్ద బిల్డింగ్ ఏం కాదు వాళ్ళది, తడికిలో ఉన్నటువంటి గుడిసెలో ఉందామా, ఆ తడికి సందులోంచి చూస్తున్నారంట పైకెక్కి. అర్ధరాత్రి వేళ పైకెక్కి చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చూసే సమయంలో ఈ కింద ఉన్నటువంటి వాడు అడుగుతున్నంట, ఏమని? అరే ఏం చేస్తుందిరా చెప్పరా అని చెప్పని అడుగుతుంటే వాడు ఏమీ మాట్లాడకుండా మౌనమ్మగా అలాగే ఉండిపోయాడంట పైవాడు. అరే నువ్వేం మాట్లాడలేదు, నువ్వు దిగరా అని చెప్పేసి వందింపేసి ఈ 2వ వాడు ఎక్కాడంట. ఈ 2వ వాడికి ఈడు చూసి ఏమి మాట్లాడక అలాగే నిశ్చేష్టుడే నిలబడిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నాడంట. కన్నీరు కారుస్తూ ఉంటే ఏం జరుగుతుందని చెప్పని ఈ 3వ వాడు కూడా బలవంతంగా వాళ్ళ మీద ఎక్కి పైకి చూసినప్పుడు ఆ మదర్ తెరెస్సా లోపల ఉన్నటువంటి మదర్ తెరెస్సాను చూసి వీడు కూడా కిందకి దిగిపోయి ఈ 3 కలిసి వేదన పడి కన్నీరు కారటం మొదలు పెట్టారంట. ఇంతకీ ఏం జరుగుతుందయ్యా, ఏం చేస్తుందంటే ఆ అర్ధరాత్రి కాల సమయంలో కుష్ఠరోగులు ఉంటారే, అనాథలుగా ఉంటారే, కుష్ఠరోగులైనటువంటి వారి సొంత వారు కూడా ఇష్టపడరు కదా, తోసేస్తారు కదా, అవతల తోసేస్తారు కదా,
అవతలకు చూసేసిన వారు అందరిని చేరదీసి, నాన్న మీకు ఎవరు లేరు అనుకుంటున్నారా? మీ సొంత వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టారా? మీ సొంత వాళ్ళు మిమ్మల్ని వెలివేసినట్టుగా బయటకు తోసివేశారా? నేను మీకున్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. వారిని, ఆ కుష్టు రోగులను దగ్గరికి వెళ్ళటానికి మనం ఇష్టపడం, దగ్గరికి వెళ్ళటానికి వారిని ముట్టుకోవడానికి ఇష్టపడం. కానీ మదర్ తెరెసా వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి అందరికీ ఆమె ఆదరణ కలిగిస్తుందంట. స్తోత్రం. ఈ విషయాన్ని ఎప్పుడైతే వీళ్ళు చూశారో, ఎప్పుడైతే ఈ యవ్వనస్తులు చూశారో, చూసిన వెంటనే వాళ్ళ హృదయం కరిగిపోయి, ఇటువంటి వ్యక్తినారా మనం పాడు చేసేయడానికి వచ్చింది, ఈమె నిజంగా మనిషి ఆ దేవత, ఏమి చేసేటటువంటి పనికి మనం ఏమి చేస్తే మనం ఆ రుణం మనం తెచ్చుకుంటాం? మన దేశాన్ని ప్రేమించి వచ్చి ఇలాంటి పని చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలాంటి కామవాంఛతోటి మనం పాడిచని చూసామే. మనకంటే దౌర్భాగ్యాలు ఇంకెవలేరా? ఇలాంటి ఆమెను మనం ఏమైనా పాడు చేసినట్లయితే, ఏమైనా చేసినట్లయితే మన బ్రతుకులు ఇక కుక్కలు చింపిన విస్తరాకులాగా పాడైపోతారు నాయన. మనం నాశనం అయిపోతాం, మన జీవితం నాశనం అయిపోతాయని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి పొద్దున పూట మదర్ తెరెసా దగ్గరకు వచ్చి, అమ్మా అని దండం పెట్టి, నువ్వు నిజంగా మనిషివి కాదమ్మా, నీ ప్రేమను మేము చూసాము, నీ ప్రేమలో మేము పాలు పంచుకునేలాగా, నీ ప్రేమలో మేము పాలు పంచుకునేలాగా నువ్వే పని చెబితే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా అని చెప్పన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రేమ అనే విత్తనము విత్తటము ద్వారా, ప్రేమ అనేటటువంటి విత్తమును చవి చూపించటము ద్వారా ఏమండి వ్యతిరేకముగా ఉన్నటువంటి వ్యక్తులలో మార్పు వచ్చిందా రాలేదా? స్తోత్రం. దుర్మార్గులు మారేటటువంటి విధానం, దుష్టులు మారేటటువంటి విధానము, వ్యతిరేకులు మారేటటువంటి విధానము, ఈ లోకంలో ఉన్నటువంటి క్రోధముతో నింపబడినటువంటి వారు మారే విధానము, అబద్ధికులు మారేటటువంటి విధానము, ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి కక్షలతోటి నరహంతకులు మారేటటువంటి విధానము, దొంగలు మారేటటువంటి విధానము, నువ్వు చూపించేటటువంటి ప్రేమలో ఉన్నటువంటి ఆ రహస్యం అంతా ఎక్కడుంటే నువ్వు చూపించేటటువంటి ప్రేమలో మాత్రమే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రేమ అనేటటువంటి విత్తనం విత్తాడు. ఈ లోకములో విత్తనాలు వేస్తున్నాం, ఈ లోకంలో మనము జీవించడానికి విత్తనం వేస్తున్నాం. ఆ విత్తనానికి తగిన ప్రతిఫలం దేవుడు దయచేస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఎటువంటి విత్తనాలు విత్తగలిగే వారమై ఉండాలి. మనుషుల హృదయంలో మనం ఎటువంటి విత్తనాలు విత్తగలిగే వారమై ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము చేయాల్సిన ప్రతి ఒక్కటి కూడా క్రమమైన విధానంతో చేయగలిగే వారమే. దేవుని బిడ్డలమ్మగా మనం క్రమం తప్పే వారంగా ఉండకూడదు. ప్రతి విషయంలోనే క్రమమును పాటించే వారమే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది, క్రమాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సామెతల గ్రంథం మనం చదువుకున్నప్పుడు సామెతల గ్రంథం వాక్యం చదివించారు కదా, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథంలో మనం చూస్తే, నువ్వు నూరంతల ప్రతిఫలం పొందుకోవాలంటే దేవునికి లోబడగలగాలి, దేవుడు చెప్పిన మాటను వినగలగాలి, దాన్ని తప్పకుండా చేయగలగాలి. స్తోత్రం. అర్థమైందండి? నూరంతల ప్రతిఫలం నువ్వు పొందుకోవాలంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు. స్తోత్రం. మీకు ఏది తక్కువ కాదు. ముందుగా నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకమంటున్నారు. అది ఏది తక్కువ చేసేవాడు కానే కాదు. మనకి ఏం అవసరమో ప్రతి ఒక్కరు ముందుగానే దేవునికి తెలుసు. మనము విధి విధానంలో జీవిస్తే చాలు, మనం క్రమం తప్పకుండా జీవిస్తే చాలు, క్రమం తప్పకుండా ప్రతి ఒక్క పని చేస్తే చాలు. చూసినట్లయితే సామెతల 3వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. 7వ వచనం చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి. నీ గానుగల్లో ఏమండి, నీ గానుగల్లో నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలా? నీ కొట్టలు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలండి. ధాన్యం ఉండొద్దా? ఖచ్చితంగా ఉండాలి. స్తోత్రం. మా కొట్టల్లో ధాన్యం ఉండకపోయినా పర్లేదు కానీ అయ్యా,
మేము మాత్రం దేవునికి దశమ భాగం వీలేమయ్యా అనుకునే వారంగా ఉంటే వాగ్దానం నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. వాగ్దానము మన పట్ల వాగ్దానం చేసినవి వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. నమ్మదగుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవాడై ఉంటాడు. స్తోత్రం. అంటే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేవాడు అంటాడు. నువ్వు నెరవేరిస్తే, ఈ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే, నువ్వు ఈ పని చేస్తే దేవుడు ఆ పని చేస్తాడు. స్తోత్రం. నువ్వు చేసేది నువ్వు చేయి, దేవుడు చేసేది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఏమండి? మనం చేసేది మనం చేయకుండా, ఏమండి ఆయన చేయమనేది ఆయన చేయాల్సింది ఆయన చేయమంటే దేవుడు చేసేవాడుగా ఉండడు. ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోపడట్లా, దేవుని నమ్మట్లా. మనం ఇచ్చేసేస్తే ఏమండి ప్రేమించబడరా? నువ్వు దేవుడు ఏమంటున్నాడు? మొత్తం నాకు ఇచ్చి అంటున్నాడా? ఆయన అంటున్నాడు, 100 ప్రతిఫలం ఇస్తా, 90 వంతులను ఉంచుకో, 10% మాత్రము దేవుని సన్నిధి పరిచర్య కోసం ఇవ్వమంటాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ గానుగుల నుంచి ద్రాక్షాసం పొంగి పారాలన్నా, నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలన్నా దేవుని మాటను విని ఆ ప్రకారంగా చేయగలిగే వాడవే ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పిండు. ఏంటి తెలుసా? సంఘం పెద్దదే, సంఘం చాలా పెద్దది. దగ్గర ఒక 150-200 మందికి వస్తారు. వాళ్ళల్లో కోతకాల పండగ ఏదో చేస్తారంట. కోతకాల పండగ చేస్తే ఒక 2 పెద్దవారు అందరు కోత పండగ చేసినప్పుడు సంతోషంగా అందరూ పాల్గొన్నారు. చక్కగా అంతా విందు ఏర్పాటు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒక భార్య భర్త 2 మాత్రం వాళ్ళు ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఎంత వస్తే దాంట్లో దశమ భాగం తీయటం మొదలు పెట్టారంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు వచ్చి, అయ్యా ఈ సంవత్సరం అంతా మేము తీసినటువంటి దశమ భాగం ఇదిగో అని చెప్పని పాస్టర్ గారి దగ్గర పెట్టి ప్రార్థన చేయించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నారు, ఎంతోమంది ఉన్నారయ్యా, ఎంతో పెద్దవారు ఉన్నారయ్యా, ఎంతో గొప్పవారు ఉన్నాయా, కానీ 2 మాత్రం భార్య భర్త 2 పెద్దవారు, ముసలితనకు వచ్చిన వాళ్ళు, కానీ వారిద్దరు మాత్రం వారి దశమ భాగంను తీసి దేవుని సన్నిధికి ఇచ్చారు. హల్లెలూయా. వాళ్ళు సాక్ష్యం చెప్పారంట, మా దేవుడు ఈ సంవత్సరంలో మాకు ఏ కొదువా కానివ్వలేదని సాక్ష్యం చెప్పారంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అటువంటి సాక్ష్యం చెప్పగలిగే వారమే ఉండాలి మనం. ప్రియమైన దేవులారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రేమించున్నాం, దేవుని ప్రేమించుతున్నాం అని చెప్పేసి అంటే, నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తానంటున్నాడు. నువ్వు ప్రేమిస్తే, నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తే, దేవుణ్ణే ప్రేమించేవాడుగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ ఎట్లుంటుందో తెలుసా? ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమ మాటల్లో ఉండేదిగా ఉండదు. ఆయన ప్రేమ మాటలతో చెప్పేవాడిగా ఉండడు. నువ్వు దేవుని ప్రేమిస్తే క్రమమును పాటిస్తావు, క్రమంగా జీవిస్తావు. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి దీన్ని, సామెతల గ్రంథం 8వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. 17 వచ్చిన చదవమ్మా. 8-17 ఏమంటుంది? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలివియు, నీతియు, ఏమేమి ఉన్నాయండి దేవుని దగ్గర? ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలివియు, నీతియు నా యొద్దనున్నది. మేలు మీ బంగారు కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ఇంకా ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. స్తోత్రం. ఇంకొంచెం చదువమ్మా. నీతి మార్గమందును న్యాయ మార్గమందునందును నేను నడుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. స్తోత్రం. అంటే సమస్తము ఎవరి దగ్గరున్నది? సమస్తం ఎవరి దగ్గర ఉన్నదండి? దేవుని దగ్గర ఉన్నది. నువ్వు దేవుని నిజముగా ప్రేమించేవాడవైతే దేవుడు ఇటువంటి కార్యాలన్నీ కూడా నీ పట్ల నెరవేర్చేవాడు అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి ప్రేమించబడరా, పంటలు వేస్తున్నాం, దివ్యమైన పంటలు పండాలి. విశ్వసించు, నమ్ము దేవుని. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుని కార్యాలు ఎంతో ఘనముగా ఉంటాయి, ఆశ్చర్యకరముగా ఉంటవి, అనేక మందిని అబ్బురపరిచేవిగా ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట
పంట వేశారంట. పంటలు వేశారు, అందరూ వేశారు పంటలు వేస్తే ఆ సంవత్సరం విపరీతమైనటువంటి దోమపోటు వచ్చి ఏ మందు కొట్టినా కానీ పని చేయట్లేదంట. ఇక చివరికి షాపోడు ఏం చేస్తాడో, అన్న ఈ మందు పని చేయలేదన్న, దోమ చాలదంటే ఇంకో ముందు ఇస్తాడు. ఆ ముందు తీసుకెళ్ళి కొడుతుండో, అన్నా సరిగా అయినా దోమ పడలేదు, ఇంకా అట్లా ఉందని చెప్పంటే ఇంకేదో ముందు మార్చిస్తుండో, అయినా పని చేయట్లేదు. ఇట్లా అయిపోయి చివరికి ఇదంతా సైంటిస్టుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ శాస్త్రవేత్తలు వచ్చి ఇలా పొలాలన్నీ ఇలా అయిపోవడం కారణం ఏంటి, మందులు పని చేయకపోవడం కారణం ఏంటి అని చెప్పని ఆ ప్రాంతమంతా చూస్తూ ఉంటే మధ్యలో ఒక పొలం మాత్రం పచ్చగా కనపడుతుందంట. స్తోత్రం. మధ్యలో ఒక పొలం మాత్రం మంచిగా కనపడుతుందంట. వాళ్ళందరూ వచ్చి చూసి, ఆ శాస్త్రవేత్తలు చూసి, అయ్యా ఈ పొలం ఎట్లయిపోయి ఆ మధ్యలో కనపడుతుంది పొలం, ఆ పొలం ఎవరిది అని అడిగితే, ఆ పొలం అని చెప్పేసి అని ఆ యజమానుని పిలిపించారంట. ఆ యజమానురాలను పిలిపించారంట. ఒక ముసలమ్మ వచ్చిందంట. ఒక ముసలమ్మ వచ్చి, అమ్మ ఆ పొలం నీదేనా అంటే, అవును నాదేనయ్యా అందంట. మరి ఏం ముందు కొట్టావు తల్లి, అందరు పొలం గడ్డిలాగా అయిపోయిన పాడైపోయినాయి, మరి ఏం ముందు కొట్టావు తల్లి, ఆ పొలానికి ఏ ముందు కొట్టావు చెప్పు, నువ్వు కొట్టిన ముందు వీళ్ళకి కూడా చెప్తే వీళ్ళు కూడా కొట్టుకుంటే నీ పొలంలాగా వీళ్ళ పొలాలు కూడా ఉండే కదా అని అంటుంటే అంటుందంట, నేనేం ముందు కొట్టానయ్యా, యేసు రక్తం కొట్టా అని చెప్పి అంటున్నారా. దేవునికి స్తోత్రం. యేసు రక్తమా? అదే ముందమ్మా, ఎప్పుడు వినలేదు. అలాంటి ముందు కూడా ఉందా? ఏది, ఎలాగా అని చెప్పేసి అంటే, ఏముందయ్యా, వెళ్తాను ప్రార్థన చేస్తాను. ఏమండి, ఏది వెళ్తాను, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చుకుంటా, కొబ్బరి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి నీళ్ళలో కలిపి పొలమంతా అదే చల్లేస్తానయ్యా అన్నట. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసిందంట. చూడండి, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం, బలమైన విశ్వాసం. నీ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టి, హల్లెలూయా. ఇస్సాకు ఏం చేసిందంట, పొలంలోకి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. రెబ్కమ్మను తీసుకురావడానికి ఎలియాజరు వెళ్ళి రెబ్కమ్మను తీసుకుని వస్తుంటే ఈ ఇస్సాకు ఎక్కడుండంట, ఏమండి, సోమరిపోతులకు పడుకుని తిని పడుకుండా, ఏమండి, సోమరిపోతులు తిని పడుకుండా పొలములోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని ధ్యానించేవాడవి ఉండాలి, దేవుని మాట వినగలిగేవాడవి ఉండాలి, దేవుని చిత్తాన్ని చేయగలిగేవాడవి ఉండాలి, దేవుని ప్రణాళిక చొప్పున నడవగలిగేవాడవి ఉండాలి, దేవుని క్రమమును పాటించేవాడవి ఉండాలి. ఈ విధంగా జీవిస్తే నువ్వు నూరంతల ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆ శాస్త్రవేత్తలు అంటున్నారంట, అదేదో యేసు రక్తం అంటయ్యా, మీరు కూడా అది కొట్టుకోండి, ఇక్కడ నుంచి మీరు కూడా అది కొట్టుకోండి అని చెప్పి సాక్ష్యం ఇచ్చి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. మనం దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులంగా ఈ లోకంలో జీవించగలగాలి. దేవుని సాక్ష్యాన్ని ఇతరులకు పంచగలిగే వారం ఉండాలి, దేవుని చిత్తము చొప్పున జీవించగలిగే వారం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఏనాడు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. పండట్లేదని చెప్పేసి నువ్వు దిగులేసుకున్నంత మాత్రం, చింత పెట్టుకున్నంత మాత్రం ప్రయోజనము లేదు. నా దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. నేను చేస్తే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మనం చేయకపోవటానే మనం ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాం. క్రమమును ఎప్పుడు మీరే వరంగా, క్రమాన్ని ఎప్పుడు పాటించకుండా ఉండే వరంగా ఉండకూడదు. క్రమాన్ని పాటించు, క్రమంగా జీవించు, దేవుడిని కార్యాలను నెరవేర్చేవాడు అంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అతి వారంగా జీవించి, ప్రేమించే దేవుని చిత్తంలో జీవించి మనమందరమును కూడా ఎప్పుడు కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు చింతేసుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనము పొందుకోలేవు, ఇంకా అనారోగ్యం పాలవటం తప్ప. కనుక దేవుని మీద గురి కలిగి జీవించు, దేవుడు చేస్తాడు అని నమ్మగలుగు, దేవుని చిత్తాన్ని చేయగలిగిన వారే, ఎదురు ప్రశ్న వేయక చేయగలిగిన వారే ప్రతిఫలమును చూశారు. స్తోత్రం. బాణల్లో నీళ్లు నింపండి అని చెప్తే బాణల్లో నీళ్ళు ఎందుకు అడగలా, తీసుకొచ్చి నింపారు. అదేమైంది? మనుషులు నీళ్లతో నింపారు, దేవుడు దాన్ని ద్రాక్షరసంగా మార్చారు. ఏమండి, బండను తీయండి అని చెప్పేసి అనడం, బండ ఎందుకయ్యా, వాసన వచ్చిద్దయ్యా, తీయమయ్యా అని చెప్పి అనలా. దేవుడు యేసు క్రీస్తు వారు చెప్పారంటే మనం చెయ్యాలి, బండను మనం తీయాలి. ఆయన తీసుకున్నాడు బండ, కానీ మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. బండను వాళ్ళు తీశారు, ఏమండో లాజరు బయటికి రాని ఆయన పిలిచాడు. మనం చేసేది మనం చేయగలిగితే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఆ ప్రకారంగా దేవునికి లోబడి జీవించి, దేవుని చిత్తం చొప్పున జీవించి ఈ సంవత్సరం అంతా
ఇది ఏ సంవత్సరం ఇది? 2025వ సంవత్సరం. మొండివర్రే కంపగూడెంలో ఉన్నటువంటి, ఇంకా చోటుగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ చేరుకున్న వీళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరం అయ్యా మా దేవుడు మాకు నూరంతల ప్రతిఫలం ఇచ్చారని సాక్షి చెప్పగలిగే వారు ఉండాలి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది ఇందాక అయ్యగారు అన్నట్టుగా అసూయపడేలాగా ఫిలిష్తీయులు అసూయపడ్డారంట ఇస్సాకును చూసి. అటువంటి వారిగా అనేక మందికి ఆశీర్వాదకరముగా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన టైగర్ హృదయపూర్వక వందనాలు. అదే మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చాలా చక్కటి మాటలు, దేవుని యొక్క వాక్య భాగాన్ని తెలియజేశారు. ఈ లోకంలో మనం ఎట్లయితే వ్యవసాయం చేస్తున్నామో మనం కూడా దేవునికి వ్యవసాయమై ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమ అనేటటువంటి గింజ చేత మనల్ని కొన్నాడు. కాబట్టి ఈ లోకానికి మనం ఏమి ఇవ్వాలి చెప్పాలి? ఏమి ఇవ్వాలి? ప్రేమనిచ్చేటటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఈ లోకంలో వడ్లేస్తే ఏం పండుతాయి చెప్పాలి? ఏం పండుతాయండి? బొబ్బర్లు వేస్తే, మొక్కజొన్నలు వేస్తే మొక్కజొన్నలకు బొబ్బర్లు పండుతాయా? బొబ్బర్లకు ఒడ్లు పండుతాయా? మరి మనం కూడా గన్నేరు పప్పులాగా పండకూడదు, ప్రేమే పండాలి. దేవునికి స్తోత్రం. మనలో ఏం రావాలండి? ప్రేమ. కాబట్టి దేవుని పని మనం చేయాలి ప్రేమతోటి. లోకంలో వ్యవసాయం కూడా చేయాలి మన జీవనాధారం కొరకు. దేవునికి స్తోత్రం. ఈ పని రెండు పనులు చాలా మనకు ప్రాముఖ్యం. అర్థమైందండి? ఏది కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కొద్దిసేపు అనుకుందాం. భూమిలో వర్షం పడలేదనుకోండి, వర్షం పడినా కానీ ఇంకట్లేదనుకోండి, నీ పంట పండుద్దా? గింజేసేది మాత్రమే మనం. వ్యవసాయం చేసేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకొని చాలా చక్కటి మనకు తెలియజేసిన అన్నగారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడతాను మరొకసారి. అలాగే మరి పెద్దయ్య గారు, రాజరత్నయ్య గారు ఉన్నారు, వారు కూడా కొద్ది మాటలు తెలియజేస్తారు. మరి వారిని కూడా ఆహ్వానించుకుందాం. వారు వస్తుండగా చప్పట్లతో సాదర స్వాగతం తెలియజేస్తారు. మీ అందరికీ దేవుని సన్నిధానంలో ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఈరోజు నిజంగా ప్రత్యేక కూడిక, అనగా విత్తనాల పండగ. ఇంకా ఏమేం చెప్పారు? యానివర్సరీ, విత్తనాల పండగ, ఈ 2-3 పండగలు చెప్పించారు. పండగలు కలిగి ఉన్నాం. ఇది ఒక పండగ, అంతేగా? కనుక మనకు పండగ ఎప్పుడు? కదా, ఎప్పుడు ఇళ్ళకి తప్పుడే పండగ అంట. కనుక దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, పండగగా మనం ప్రతిరోజు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నప్పుడు పండగ, లేనప్పుడు ఎండగా అని అనుకోకూడదు. దేవుని బిడ్డలముగా మీరు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఏంటి? ఆనందమే. అంటే పండగే. దేవుని సన్నిధానంలో నిజంగా దేవుడు మనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. పంటలు పండించడానికి. అది ఈ విషయాలను ఎవరు నేర్పించారు? అసలు దేవుడి. ఎవరికి? ఆదాముకి. ఆదాముకి ఏం నేర్పించాడమా?
వ్యవసాయం చేయడమే నేర్పించారు. ఈ తోటను సేద్యము చెయ్యమన్నారు. ఏదేను వనమంతా ఆయన ఏం చేసుకోవాలి? సేద్యం అంటే ఏంటి? సాగు చేసుకొని పంట పండించమన్నారు కదా. నీకు కలెక్టర్గా ఉద్యోగం ఇస్తున్నా, నీకు గుమాస్తాగా ఉద్యోగం ఇస్తున్నా అని అన్నాడా? అనలే. ఉద్యోగాలేమో ఆయన ఇచ్చినీగా. ఆయన ఇచ్చింది ఏంటి? ఒకటి, భూమి మీద నీవు బతికినంత కాలం దాన్ని నీ చెమట కార్చి నీవు బతుకుదువు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన పంట వేశాడు. ఇస్సాకు 100 ఫలము పొందాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా పంట వేయాలి. 100 పొందినంతగా మనము తినాలి, సంపాదించాలి. ఎట్లా అంటే అదే మన దగ్గర చేసే పనిలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు అన్నీ కూడా మెలకువ కలిగి ఉండడమే. దేవునికి స్తోత్రం. ఇస్సాకు 100 పంట ఎట్లా పండింది అంటే ఆయన ఏ టయానికి లేచి చేసిండో, ఎప్పుడు అప్పుడు మందులు వేసారో లేదు నాకైతే తెలియదు, ఇక్కడ అయితే లేవు. మరి ఆయన వ్యవసాయం చేసిండు, 100 పంట పండి. మనం అంతే కష్టపడాలి. దేవుని సన్నిధానంలో కష్టపడ్డా కొన్నిసార్లు పంటకు రావట్లేదని మనం సాక్ష్యం చెప్తున్నాం కదా. బాకీలు పడుతున్నామని సాక్ష్యాలు చెప్తున్నాం. ఎందుకంటే మరి మనం చేస్తున్నాం, చేసినంత పండుతుంది. అంతేగాని ఎగస్టాలు తక్కువగా రాదు. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. మనం బాధపడుతున్నాం పంట పండలేదంటే, దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. నేను ఒక ద్రాక్ష తోట నాటించాను, దానికి అన్ని సదుపాయాలు చేశాను, దాని చుట్టూ ఎరువు వేశాను, దానికి దుష్టులు రాకుండా పురుగు ఏమి రాకుండా దాన్ని కాపాడాను. అన్నీ చేసిన ఏమన్నాడు లాస్ట్కి? ఆయన కారు ద్రాక్షలు పండింది అని అంటే, మనం చేసే పంట ఇదైతే ఆయనకు కూడా పంట అది ఆయన చేయనుంది మనమే. దేవునికి స్తోత్రం. మనము కూడా మన పంట ఎట్లా దిగుబడి లేదు, మనము కూడా దేవునికి దిగుబడి లేదు. మన మనసు వల్ల, మన నీతి వల్ల, మన మాట వల్ల, మన క్రియ వల్ల, మనం నడవడి వల్ల లాస్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో మనమంతా మంచిగా, ప్రేమగా, అందుకే ఎన్నో వాక్యం బైబిల్ అంతా రాసించారు. ఇదంతా మన కోసమే. సోమరుడు కష్టపడడు, ఆయనకు తినటానికి దొరకదు అని బైబిల్ సామెతల్లో వ్రాయబడి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు సమృద్ధిగా పండుతుంది అని. ఇలాగా అనేక కార్యాలు. ఇంకా ఆమోసు గారైతే ఒక కాలం వస్తుంది, దున్నేవాడు వెంటనే కోసేవాడు వెళ్తాడు, విత్తేవాడు వెంటనే కోసేవాడు వెళ్తాడు. ఆయన విత్తుకుంటూ వెళ్తుంటే వెనకాల ఆయన కోసుకుంటూ వస్తానే. ఎంత లేటు, ఎంత టైం పండటానికి, ఎంత టైం చెప్పరి. విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తుంటే కోసేవాడు కోసుకుంటూ వస్తానే ఉన్నాడు. ఎంత టైం పడుతుంది అంటే రాను అట్లా అయిపోతుంది వ్యవసాయం అంత హైబ్రిడ్ అవుతుందిగా. అంత పంటలంతా ఏమవుతున్నాయి? అన్నీ హైబ్రిడ్. ఏదన్నా ఒకటి వర్జనలు అనుకుంటే దానికి డూప్లికేట్ పుడుతుంది. ప్రతి దానికి అంతే. వెనకటోళ్ళు ఎత్తుకుంటే ఇప్పుడు హైబ్రిడ్ అయిపోతున్నారు మనుషులు కూడా. మనమంతా తగ్గిపోతాం, సైజులు తగ్గిపోవట్లే.
అంటే ఇట్లా ప్రతి దానికి ఏమవుతుందంటే మన సంపాదన కూడా, మన బతుకులు కూడా, మన బిహేవియర్ కూడా, ప్రతిది కూడా దేవుని సన్నిధానంలో మనము కూడా మారిపోతున్నాం. దీనిని దృష్టిలో ఉంచుకొని మనమేం చేయాలి? మేలుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య అందుకే చెప్పాడు, మీరు మేలుకొని ఉండండి. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? తొలకరి వర్షాలు అయితే పడుతుంటే నేనేం చేయాలి? చేను రెడీ చేసుకోవాలి, దున్నటానికి రెడీ చేయాలి, విత్తనాలు రెడీ చేసుకోవాలి, పెట్టడానికి విత్తనాలు అన్నీ కూడా ముందుగానే వ్యవసాయదారుడు చేస్తాడు అని యేసు ప్రభువు. అందుకే మెలకువ మన జీవితం ప్రతి విషయంలో మెలకువ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రతి విషయంలో మేలు కలిగి ఉంటే అన్ని విషయాల్లో కూడా మనకు మేలే జరుగుతుంది. దేవుడు మనకు మేలే చేస్తాడని కీడు చెయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మనం ఏమేమైతే చెప్పారు సాక్ష్యాలు, ఏమేమైతే విత్తనాలు తీసుకెళ్లారు, వాటిని కలిపి పంటేయగా పండింది. నిజంగా నూరంతల పండింది. అవసరాలు తీరినాయి, అప్పులు తీరినాయి. ఇలాంటివన్నీ మనకు సాక్ష్యాల ద్వారా వింటూనే ఉన్నాం. కనుక మనం కూడా అందరూ ఇలాంటి మెలకువలు కలిగి టయానికి చేసి దానిని మన పంట దిగుబడిని పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మన జీవితాల్లో సంఘ బిడ్డలమైనటువంటి మనం చెప్పారుగా ఎలిజారాయ్ గారు, మనం ఏం చెయ్యాలి, ఎంత తెలివిగా చెయ్యాలి, ఎంత విరివిగా చెయ్యాలి. కొద్దిగా విత్తితే కొంచెమే కోస్తాం, ఎక్కువ విత్తితే ఎక్కువ, విస్తారంగా విత్తితే విస్తారంగా. చాలామంది అసూయ పడాలన్నారు. నిజంగానే ఎక్కువ విత్తినోడు ఎక్కువ కోస్తుంటే, తక్కువ విత్తినోడేమో అరే నాకు కొంచెమే వచ్చాయని అసూయ పడుతుంది. మన జీవితాల్లో ఇలాంటి ఎదటి వాని గురించి అసూయ పడుట కంటే మనమే మేలుకో కలిగి వ్యవసాయం చేస్తే ఏ లోటు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అన్నీ కూడా దేవునిలోనే గుప్తమై ఉన్నవి అని దేవుని వాక్యం చెప్తుంది. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపద. దేవునికి స్తోత్రం. ఏమి ఉండాలి మనిషికి? ఒకటి బుద్ధి, జ్ఞానం, ఆ తర్వాత వచ్చేదంతా సర్వ సంపదే. దేవునికి స్తోత్రం. ఈ రెండు ఉండాలి. మనకు బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. బుద్ధి ఉండాలి, జ్ఞానం. సామెతలు అంట, బుద్ధి లేని వాని పొలం మీదకి పోతుంటే ఏం కనపడింది అంటాడు దేవుని సన్నిధానంలో. దున్నక విత్తితే కొయ్యక పండింది అంటారు. ఆయన విత్తేటప్పుడు దున్నలే, కొయ్యటానికి పండాలి. ఇలాంటి మాకు సాక్ష్యం చెప్పింది. చల్లేస్తే పండుద్దిలే అనుకున్నాం, చల్లేసి అదేమో ఎక్కువ కలుపు ఎక్కువైంది. నీళ్ళున్న పొలంగా అంత వర్షాలు. మా చిన్నతనంలో పోషూరు, ఇది పజ్జొన్న పోసినట్టు వరి పోషూరు, పైపాటు కూడా దున్నట్టు. అప్పుడప్పుడు ఎక్కువ శాతం చేయలే. అటువంటి ఇంతింతెత్తు సొప్ప సేనులాగా పండి అవి పెద్ద పెద్ద ఒడ్లు జొన్నలు తిన్నట్టు తిన్నాయి. దేవుని సన్నిధానంలో ఇప్పుడు కాలం మారింది కనుక మనం కాలం నెరిగి వ్యవసాయాలు చేయాలి. ఎట్లా చేస్తే దిగుబడి వస్తుందో గుర్తించాలి. అన్ని రేడియోలో చెప్తున్నారు, టీవీలలో చూపిస్తున్నారు. ఇదిగో మోతాదులు అంటారు, ఇదిగో ఇన్ని గ్రాములు కలపండి, ఇంత చేనుకి ఎకరానికి ఇన్ని
ఇవన్నీ చేస్తున్నా, ఇవన్నీ చెప్పి అట్లా చేస్తే అది పంట పండుద్ది అంటున్నారు. మనకు అవన్నీ మోతాదులేని తెలియవు. ఏం చేస్తున్నాం? నీకు దున్నటమే, వేయటమే. అందుకే మనదంతా ఈ మోటు వ్యవహారాలు గనక ముందుగానే మనం మేలుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో చెప్తారుగా ఎవరు, ఆ టయానికి పెడతట వజ్రాలు పండుతాయని ఎవరు సిద్ధాంతుడు చెప్తే, ఆ టయం ఆయన జీతగాడికి తెలియక, ఆ నక్షత్ర రాసులు అవన్నీ తెలియక ఆయన సన్నకాడే మొదలేసిండట పోయట. ఆ టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అని తెల్లార్లు పోసి, ఈయన మరి ముందు నుంచి పోసాడు, ఆ టైంకి పోసాడు, ఆ టైం నుంచి ఇంకా ముందుకు పోసాడు, తెల్లార్లు పోసాడు. ఈయన పోసినవన్నీ ఆ టైం దాకా పోసినయేమో జొన్నల బండి అయ్యట, ఆ టైం నుంచి పడ్డాయన్నీ వజ్రాలు బండి. శ్రద్ధ, మెలకువగా. ఆ రాజాగారేమో టయాన్ని చూస్తూ ఇదిగో ఇంకా 5 నిమిషాలు ఉంది, ఒక 2 సెకండ్లు ఉందనుకుంటూ వాడిని సదరా ఈయన్ని సదరా గంపదే గింజలదే అనుకుంటూ ఆ టైం దాటిపోయి. కానీ ఈడేం చేశాడు? అసలు ఆ టయాన్ని లెక్కే లేదు, ముందే సందకాడే మొదలేదు. మెలకు అంటే అట్లానే. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన సంఘాల్లో కూడా, మన గ్రామాల్లో కూడా, మన దేశంలో కూడా ముందు మేలుకోవడం ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. తర్వాత రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయ స్ఫూర్తితో మరి వ్యవసాయం తెలివిగా చేయాలని తెలియజేశారు. గట్టిగా చెప్పకూడదాం. నిజంగా మనం అన్నీ కూడా రేపు మందేయాలన్నా మీరు ప్రార్థన చేసి చేయండి. ప్రభా రేపు మందేద్దాం అనుకుంటున్నాం, మీ కాపుదలను దయచేయండి. ప్రభా రేపు కలుపు దీపిద్దాం అనుకుంటున్నాం, చేను దీవించండి. ప్రతిదీ దేవునికి అప్పగించి చేయండి. అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. దేవునికి స్తోత్రం. రైట్. ముందున్నటువంటి కార్యక్రమం విత్తనాలు పంచిపెట్టేది కాబట్టి చెప్పబడినటువంటి వాక్యముల నిమిత్తం మన మధ్యనున్న కనకరాజు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వారు వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మన పేచనికి యాభలకు తన గణతన వందనాలు స్తోత్రం చెల్లించిన ప్రభావం ఇంతవరకు నీ యొక్క మాటలు, నీ యొక్క జ్ఞానంలో ఇచ్చి చక్కటి మాటలు వినిపించినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించిన తర నీకన్నా గొప్పవాడు ఎవరు లేదని చెల్లించిన భూమి ఆకాశం నీకు వందనాలు. అవును ప్రభా, ఈ యొక్క పంటను కూడా దేవా దీవించే భాగ్యం దైత్యంగా అది మా జ్ఞానమే ప్రభా, నీలాగానే కలిగినది నీకు వందనాలు. అలాగే దావీదుగా అలాగే అడిగారు ప్రభు, నీకు తెలిసి సహాయం చేసినది నీకు వందనాలు. నీకు పిల్లలు కూడా నీ చక్కగా అడగటానికి శక్తి సహాయం చేసినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించిన ప్రభు. ఇప్పుడు నేను చేస్తున్న అతని ప్రార్థన అన్నింటిలో కూడా దీవించి అవును ప్రభా, నువ్వే దీవించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు. అడుగు ఇస్తున్న తోటి మాట్లాడిన ఎదురు దొరికిన సమయం కాబట్టి నువ్వుండి ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రి మరి చక్కటి వర్షాలు చక్కటిగా అన్ని సమృద్ధి సహకరించినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, నీ యొక్క పిల్లలు చక్కటి మాటలు చెప్పినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లించాలి. అలాగే ఆ వాక్యాన్ని కూడా విని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నిన్ను తెలుసుకునే భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు. దీనుడి దరిద్రం మరి ఆలకించి మరి ఈ పనులన్నింటిలో నీవుతో ఆడండి నడిపించి సాయంత్రం నీ యొక్క దూతమే సాయంత్రం దీనుడి వచ్చిన ప్రార్థన నీ యొక్క పరలోక రాజేశ్వరమని యేసునామని అడిగి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన కనకరాజు గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మరి విత్తనముల కొరకు చిన్న ప్రార్థన చేసి అయ్యగారులు ముగ్గురు ఇక్కడ నిలబడతారు. మీకు ఏం కావాలో చూపిస్తే మరి వాళ్ళు కొన్ని ఇస్తారు మీకు. అవి తీసుకొని మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఆ గింజలన్నీ కూడా మీ గింజలతో కలుపుకొని మీరు పండించండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రైట్. మన మధ్యనున్న రూత్ మేడమ్ గారు విత్తనాలు గింజల కొరకు పంచిపెట్టడం కొరకు ప్రార్థన చేస్తారు. రెండమ్మ. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకమైన నా తండ్రి, నీకు వేలాది వందనాలు దేవా. ఇదిగో విత్తనాలు ప్రభా పంచి పెడుతున్నారు నీ బిడ్డలు. దీవించి ఆశ్రయించడం గొప్ప దేవుడు, నీకు వందనాలు. పంట కూడా మంచిగా ఈ విత్తనాలు తీసుకెళ్ళి పంటలు మంచిగా పండించి నీ సన్నిధికి వచ్చి ప్రభా మంచిగా సాక్ష్యం చెప్పే భాగ్యం కూడా దయచేయండి దేవా. నీవెన్ని మేలులు చేసినా కూడా ప్రభా నీ బిడ్డల మేలులు పొందే భాగ్యం దయచేయండి. ఇక్కడ సాక్ష్యం చెప్పే భాగ్యం కూడా దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాయకుడు మహితోటలు నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. మహితోటలు నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా నుంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే వచ్చి గింజలు తీసుకోండి అమ్మా. అవి కూడా మేము ఇంటికి వచ్చేయాలన్నా. మహిమగల తండ్రి మంచి మహితోటలు నరమొక్కలు నాటించాడు. నీతి పూత జాతికర్త ఆత్మశుద్ధ ఫలములు నీ తండ్రి నిలువ చేయి చేశారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవా దీవించండి. మరొకసారి నీ సన్నిధానానికి వచ్చాం దేవా. నీ బిడ్డలు భూమి మీద విత్తనాలు చల్లి దేవా పంట కోసం ఎదురు చూస్తారు. మీ పంటకు మీ గింజలకు కావలసిన వాడిని నేను కురిపిస్తా, మీరు గింజలు వెయ్యండి. ఆ సేను ద్రాక్ష రసాలు కారేంతగా దేవా నీవు ఆశీర్వాదాలు కుమ్మరించి భూమి మీద దేవా తేమను, భూమిలో నుంచి తేమను, ఆకాశము నుంచి మంచును కురిపించి దేవా పంటలు దేవా సకాలంలో వారి అవసరాలకి బతకటానికి పండే భాగ్యాన్ని దయచి నీ యందు నీ వాక్యం చేత దేవ బోధింపబడి విశ్వాసముతో చేస్తున్న ఈ పనిని మీరే జరిగించమని యేసునాను వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నీతి పూత జాతికర్త ఆత్మశుద్ధ ఫలములు నీ తండ్రి నిలువ చేయి నిత్య జీవ ఫలములు. నీతి పూత జాతికర్త ఆత్మశుద్ధ ఫలములు నీ తండ్రి నిలువ చేయి నిత్య జీవ ఫలములు. అనంతమైన ఆత్మబంధ అమర శుద్ధ కాంతులు అనుకూల సమయమిదే పూయ పరమ పూతలు. అనంతమైన అమర శుద్ధ కాంతులు అనుకూల సమయమై అయి పరమ పూతలు. కాయవే తల ఒకరికెత్తరు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. మహిమగల ఇద్దరు నిలబడండి అమ్మా. రండమ్మా మీరు కూడా నిలబడండి. అపవాది కంటబడి కుంటుపడి పోకు, కాపు కాచి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటపడి కుంటుపడి పోకు, కాపుకొచ్చి
కమ్మని కాయలు పండవే, తీయని ఫలములు కాయవే తోట. మీకేం గింజలు కావాలో చూపెట్టండి, అయ్యగారు మీ చేతికి ఇస్తారు. చెట్ట తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి మహితోటలు నరమొక్కలు నాటించాడు, కలువరి కొండలు పుట్టి పారి కరుణనిది, కలుషమైన నీడ పీడ కడిగిన ప్రేమానిది, కలువరి కొండలు పుట్టి పారిన కలుషమైన నీడ పీడ కడిగిన ప్రేమానిది, నిజముగాను నీవు నీ సొత్తువు కావు, యజమాని వస్తాడు ఏమి ఫలము ఇస్తావు, నిజముగాను నీవు నీ సొత్తు కావు, యజమాని వస్తాడు ఏమి ఫలములిస్తావు, కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమ గల. ఇంకా రెండమ్మా తొందరగా వచ్చి తీసుకోండి. మహితోటలు నరమొక్క నాటించాడు, మహిమ గల తండ్రి మహితోటలు నరమొక్కను నాటించాడు, ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు, మోదమెంత ఉంచాడు మోరు బారిపోకు, ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు, మోదమెంత ఉంచాడు మోరు బారిపోకు, ముండ్ల పొదలు కృంగి మెత్తబడి పోకు, పండ్ల కోయి వచ్చువాడు అగ్ని వేసిపోతాడు, ముండ్ల పొదలలో కృంగి మెత్తబడి పోకు, పండ్లు కోయి వచ్చువాడు అగ్ని వేసిపోతాడు, కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు మహిమ గల. మహితోటలు నరమొక్కను నాటించాడు, మహిమ గల మహితోటలు నరమొక్కను నాటించాడు. దేవునికి స్తోత్రం. ఇంకెవరికొద్దా గింజలు? ఇక్కడ చాలా ఉన్నాయి, కూరగాయలు కూడా ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి, దాన్ని ఏమంటారు చుక్కుళ్ళు ఉన్నాయి. ఏమన్నా పెట్టుకోరా? ఎవరు పెట్టుకోరా? చుక్కుళ్ళు కూడా పెట్టుకోరా అని కొనుక్కుంది తింటమేనా? మీ ఇష్టం. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం. ఇవ్వబడినటువంటి గింజలు ఫలము బాగా ఫలించులాగున మరి ప్రార్థన చేద్దాం. ఓకేనా? రైట్. ఈ కార్యక్రమం మరి అంతకుముందు వారం రాయలన్న గారు గుర్తు చేశారు. అయ్యగారు వర్షాలు పడుతున్నాయి, మరి ఎట్లా అంటే సంఘంతో మాట్లాడినప్పుడు సంఘం అందరూ కూడా ఏక నిర్ణయం 2వ తారీఖు దీన్ని చేద్దామని మరి కార్యక్రమాన్ని మరి జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది మీ ప్రార్థన, మీ సహకారం, మీ మరి దాని ప్రయత్నం ద్వారా దీన్ని దేవుడు జయకరంగా జరిగించే కృపను దయచేశారు. అంతేకాకుండా చాలామంది రాలేదు. గడ్డంవారి గుంపు నుంచి 2 కుటుంబాలు, మన ముండర్లో కూడా 1-2, కంపగూడెం నుంచి 1-2 కుటుంబాలు, తర్వాత ఇట్లా ఇంకా దాదాపు ఒక 5-6 కుటుంబాలు మిస్ అయినాయి. మరి వచ్చే వారం మీ కొరకు ఈ గింజలు ఇట్లనే ఉంచబడతాయి.
ప్రార్థన అయిన తర్వాత కూడా మీరు గింజలు మీరు తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. సేవకుల ద్వారా ఇస్తే అది మీకు దీవెన, మీరు తీసుకుంటే ఇంక అది మీకు దీవెన. కాబట్టి దయచేసి ఎవరైనా ఇచ్చేది బహుమానం గొప్పదే ఎవరి దగ్గర. మీరు తీసుకునే దానికి మీరు కొనుక్కుంటున్నారు సరుకులు, ఏమైనా విలువ వస్తాయా? మీకు సీడు గారికి తెలుసు. అదే ఎవరి ద్వారానే తీసుకున్నారనుకోండి, సంథింగ్ స్పెషల్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ఎలియాజర్ అన్న గారు వారి కుమారులను హైదరాబాద్ డ్రాప్ చేయడానికి మరి కొత్తగూడెం వెళ్తున్నారు. పాపం వారే మన మధ్య సహవాసంలో చివరి దాకా ఉండలేకపోయారు. కాబట్టి వారి ప్రయాణం కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మరి అన్నగారి ఆరోగ్యం కొరకు, వారి అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చినటువంటి మరి రాజరత్నమయ్య గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వాస్తవానికి ఇటు ప్రేయర్ ఉండే వారికి కూడా, కానీ మన కొరకు ఖాళీ చేసుకొని ఈ రోజున మనం రిజర్వ్ చేసుకున్నారు. కాబట్టి వారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడదాం ఒకసారి అయ్య గారి కొరకు. తర్వాత ఈ కార్యక్రమం మొదటిగా తమ్ముడు డేవిడ్ గారికి చెప్పాను, తమ్ముడు ఇట్లా జరుగుతుంది మీరు రావాలి అని అంటే, సరే అన్న అని అన్నారు ఆ రోజు. కానీ ఈరోజు మధ్యాహ్నం అట్లా ఫోన్ చేస్తాను, నాకు వేరే ప్రోగ్రాం ఉంది రాలేను అని అన్నప్పుడు, మీరు వస్తే బాగుంటుంది తమ్ముడు, మా ఫెలోషిప్లో మా సంఘంలో కలిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. మరి ఏమనుకున్నారో, లేదన్నా మేము వస్తున్నాం, అవసరమైతే 1 గంట ఎర్లీ ముగించుకొని మీ మధ్యకు వస్తామని చెప్పి వారు మన మధ్యకు, మేము రాకముందే మన దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి డేవిడ్ గారికి, తర్వాత అలాగే మరి తమ్ముడు రాఘవ గారు కూడా మరి వారు పరిచర్య చేస్తూ దేవుని సన్నిధానంలో ఉంటున్నారు. వారు కూడా మన మధ్య ఉండటం ఎంతో సంతోషకరం. వారిద్దరికీ మరి గట్టిగా చప్పట్లు కొడదాం. వారు మన మధ్య ఉండటం ఎంతో సంతోషకరం. రైట్. మీ ఫీలింగ్, మీ పర్సెప్షన్ ఏమన్నా చెప్తారా? ఏమన్నా 2 మాటలు. దేవుని స్తోత్రం. స్తోత్రం. మొండూరు తరపున విత్తనాలు దేవునికి ఎవరు? మొండూరు తరపున దేవునికి విత్తనాలు ఎవరు? అట్లా చూస్తారంటే మీరే. అర్థమైందండి? దేవునికి విత్తనం ఎవరు? చెప్పాలి. ఎవరు? చెప్పండి. మీ హృదయం ముందు చేయబెట్టింది చెప్పండి. దేవునికి విత్తనం ఎవరు? మీరు. దేవునికి స్తోత్రం. మీరు పండితేనే ఇవి పండుతాయి. అర్థమైందా? మీరు పండితేనే ఇవి మీ చేతిలో పండుతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు పండకుండా ఇవి పండవు. అది లాజిక్. ఓకేనా? దయచేసి ఇది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి వారం 52 ఆదివారాలు దేవుని సన్నిధానానికి వస్తే ఇవి బాగానే పండుతాయి. ఓకేనా? ఒక వారం మిస్ అయ్యారు అనుకోండి, 10 కాయల కట్టు, ఇట్లా అనేక రకాల కట్లు చివరికి మనకు మిగలేదు. కాబట్టి దయచేసి వ్యవసాయం చేయండి, దేవుణ్ణి కూడా మీరు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది సీరియస్గా చెప్తున్నాను, దయచేసి ఇది పాటించాలి. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు మనకు, వీటన్నిటి మనం చేయాలి. కాబట్టి ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మెయిన్ లైటింగ్ జాను గారిదేనా ఈ బాధ్యత అండి? జాను గారికి మా హృదయపూర్వక వందనాలు, మంచిగా చేశారు నిజంగా. తర్వాత ముచ్చలరావు గారు వంట తిన్న తర్వాత వందనాలు చెప్తారు, తినకముందు చెప్తారు, అది మీ ఇష్టం. కాబట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. తర్వాత రాయలన్న గారికి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ వారును కనకరాజు గారు, వారిద్దరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత తెర వెనకుండి సహకరించినటువంటి వారు, అంటే నా దగ్గర 200 ఉన్నాయండి, 300 ఉన్నాయండి, 500 ఉన్నాయండి, 1000 ఉన్నాయండి, బియ్యం ఉన్నాయండి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. షాలేమ గారు వాళ్ళు రైస్ ఇచ్చారు, అవునా? అంతేనా? నాకు తెలుస్తుంది. ఇంకా ఎవరు ఒకరిద్దరు కొన్ని మెటీరియల్ ఇచ్చారని తెలిసింది. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఇది మీ కుటుంబానికి మీరు చేసుకున్నటువంటి పండగ ఖర్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీనంతటికీ కారకులు మీరు. కాబట్టి మీ కొరకు మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీ కొరకు మీరు. రైట్. ఇంకేమైనా ఉన్నాయా?
చివరి ప్రార్థన చేసుకుందామా? ఇప్పటికే ఓపికలు నశించిపోయినాయి, ఎవ్వరి ముఖంలో కలలేదు. కొంచెం అట్లా అన్న మూత తీస్తే కొంచెం గాలి వస్తుంది ద్వాటి, అప్పుడు కన్నా కలవుతుందేమో చూద్దాం. రైట్, దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన చేసి మరి దీవెన ఆ రాజరత్నమయ్య గారు అందిస్తారు. చివరి ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అయ్యగారు, రాజరత్నమయ్య గారు, మీరు ప్రార్థన దీవెన. పూర్వకాలము నుంచి దేవా ఎంతో ఎంతో గొప్ప గొప్ప ధనవంతులు వ్యవసాయాల ద్వారా దేవా నీ సన్నిధానంలో ప్రవ్వా యోబు గారు కానీ, దేవా దావీదు గారే, అబ్రహాం గారే, ఇంకా అందరూ ప్రవ్వా కయ్యేను కూడా వ్యవసాయకుడే దేవా, కోపదారి అయినప్పటికీ ఇదిగో ప్రవ్వా దావీదు గారు దేవా మరి నిజంగా వర్ణాను కల్లం అనగా దేవా గోధుమలు దేవా మరి దుల్లగొట్టే సమయంలో దేవాని దాసునికి నీవు సెలవిచ్చినట్టుగా ఆ స్థలములో బలిపీఠం కట్టి బలులు అర్పించగలిగారు. దేవా నీ సన్నిధానంలో దీవించండి. నీ బిడ్డలు వ్యవసాయాలు చేస్తూ దేవా నష్టపోకుండా మీ ఆశీర్వాదాన్ని అందించండి దేవా. ప్రవ్వా ఎక్కువ అప్పులు తెచ్చి బాధలు పడకుండా ఇదిగో తండ్రి దేవా తెలివిగా దేవా ముందుగా మెలకుగా అన్ని విషయాల్లో ప్రవ్వా నీ బిడ్డలకు నేర్పించి దేవా మంచి ఫలితాలు అనుభవించే భాగ్యమును దయచేయండి. ప్రతి సంఘం గ్రామంలో ఉన్న ప్రతి వ్యవసాయకులు దేవా, మా మండలంలో ఉన్న ప్రతి వ్యవసాయకులు, మా జిల్లాలో, రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఉన్న వ్యవసాయకులు అందరినీ, రైతులందరినీ ప్రభు మీరు దీవించండి. అందరూ మంచి పంటలు పండితే తప్ప మాకు దేవ ఆహారం ఉండదు. దేవ సహాయం చేయండి. ఆహారము కొరత కాకుండా మీరే తండ్రి వాతావరణాన్ని అనుకూలించి వర్షాలు కురిపించి దేవా పంటలు పండే భాగ్యమును దయచేయండి. దేవా చిత్తపట్టుడు కానీ, దేవా మరి రోగాలు కానీ, ఇంకా తండ్రి కాటిక పట్టుడు కానీ, దేవా చెడు రోగాలు, అంటువ్యాధులు, దేవా చీడ పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగులు, దేవా ఇలాంటి దేవా మిడతలు, దేవా ఇలాంటి మహానా సైన్యం అన్నీ సెలవిచ్చావు. ఈ అంత నీ సైన్యం నీ మాట విననప్పుడు ప్రవ్వా దేవా నీవు సైన్యాన్ని పంపించి దేవా నీవు గుర్తు చేస్తావు. కానీ చాలామంది గుర్తించట్లే దేవా నీ ప్రేమను, నీ కార్యాలని గుర్తించట్లే. క్షమించి దేవా ఇలాంటి జరిగినప్పుడు నీ అందు నమ్మకం ఉంచి ఇదిగో తండ్రి పంట తేలిపోకుండా, తెల్లబడిపోకుండా, కంకులు మంచిగా దేవా రావాలంటే ఇదిగో ప్రార్థన చేసి ప్రతి బిడ్డ, ప్రతి వ్యవసాయకుడు, ప్రతి దేవాని దాసులు, దాసురాండ్రు ప్రవ్వా నీ బిడ్డలందరూ కూడా ముందు ప్రార్థన, ప్రతి పనికి, ప్రతి దానికి ప్రార్థనతో ప్రవ్వా ప్రారంభించే భాగ్యాన్ని దయచేయండి. దేవ ప్రతి ఒక్కరు మెలకుగా ఉండి పనులు చేసే భాగ్యమును దయచేయండి. ఆహారం సమృద్ధిగా దిక్కులేని వారికి, దేవా విధవరాండ్రకు, దేవా ఇంకా అడుక్క తిని వారికి, దేవా ఇంకా దరిద్రులకు, ఇంకా తండ్రి అడవుల్లో, కొండల్లో, భయంకరమైనటువంటి గుహాల్లో నివసిస్తున్న వారికి కూడా ఆహారం సఫలంగా దయచేసి దీవించి కాపాడమని, ఈ సంఘం పట్ల నీ బిడ్డలకున్న ఆసక్తి పట్ల ఎంతో దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డని దీవించండి, ప్రతి వ్యవసాయకుడిని, ప్రతి దేవా వారి సంపదలన్నిటిని, పశు సంపద, పాడి పశువులను, ఇంకా తండ్రి ప్రభా గొర్రెలు, మేకల మందలు అన్నిటినీ కూడా దీవించి వారి సంపాదన, కోళ్ళు కానీ, ఇంకా తండ్రి ప్రభా అనేక ప్రభా జంతు విషయాలు, సాధు జంతువులు కానీ, కూర జంతువులు కానీ, ఏది అయిన బట్టికి నీ బిడ్డలను వాడుకొని మరి వారిని దీవించి కాపాడమని, ఇక్కడ నీ దాసులు పనిచేస్తుండగా అన్ని విషయాల్లో సేవలో, అన్ని విషయాల్లో సంఘంలో, అన్ని విషయాల్లో ప్రభా ప్రతి కుటుంబంలో జరిగించి నడిపించి మహిమ పొందమని, దీవించమని, అభివృద్ధి చేయమని, దేవా సేవా పరిచర్య ప్రాంతాలు, దేవా సరిహద్దులు విశాలపరిచి నీ బిడ్డలను, ఎంతో యవనస్తులను, చిన్నపిల్లలను, వృద్ధులను దేవా వారికి తగినటువంటి భాగస్వాములను, వివాహాలు
దేవా చదువులు, ఉద్యోగాలు, ఏమేమైతే కావాలో అన్నీ కూడా నీ బిడ్డలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని దినదరిద్రుడును నమ్మరాలకించి దేవా మీ సమస్తమును మీరే అర్పించి దీవించి నీ బిడ్డలను కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడూను, ముఖ్యంగా ఈ సంఘానికి, మందిరానికి, బిడ్డలందరికీ, బలహీనులకు బలవంతులకు, తిరుగు ప్రయాణంలో బిడ్డలందరికీ సదా తోడయుండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.